చూడమ్మా, మైక్రోస్కోపిక్ థియరీస్ మనం చూస్తున్నాం. మ్యాక్రోస్కోపిక్ ఆల్రెడీ చూసేసాం. మ్యాక్రోస్కోపిక్ లో ఏం చూస్తాం చెప్పండి? విన్నవాళ్ళు? సుజాత, అంజలి. మ్యాక్రోస్కోపిక్ లో ఏం చూసాం? ఫస్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ వన్. కాన్ఫ్లిక్ట్ థియరీ. రెండోది ఫస్ట్ది ఏంటి? స్ట్రక్చరల్ ఫంక్షనలిజం. ఎస్. స్ట్రక్చరల్ ఫంక్షనలిజం చూసాము. తర్వాత ఆ, తర్వాత ఇంకేంటమ్మా? కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ థియరీ. కాన్ఫ్లిక్ట్ తర్వాత మైక్రోకి వచ్చాం. మైక్రోలో ఏం చూసాం? మైక్రోలో లాస్ట్ క్లాస్లో ఏం చూసాం? ఫినోమినాలజీ చూసాం. ఫినోమినాలజీ అయ్యాక ఇప్పుడు సింబాలిక్ ఇంటరాక్షనిజం. సింబాలిక్ అంటే మీరు మైండ్, ఇవన్నీ మీ మైండ్లో ఉండిపోవాలి. ఆలోచిస్తున్నారు చాలాసేపు, రివిజన్ చేయట్లేదు, దాని అర్థం అది. సో ఈ చాప్టర్ అయ్యాక ఈ పీడిఎఫ్ అప్లోడ్ అవుతుంది మీకు. ఫస్ట్ చాప్టర్ కూడా పీడిఎఫ్ అప్లోడ్ చేయలేదు, చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి, చేసేస్తాను. సో నీట్గా చదవండి అన్నీ. యా, చూడండి ఇప్పుడు సింబాలిక్ ఇంటరాక్షనిజం. హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? సో మరి ఇది మ్యాక్రోనా మైక్రోనా? యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ మైక్రో. మైక్రో లెవెల్ అనాలిసిస్ పైన ఫోకస్ చేస్తుంది. సో ఇట్ ఎంఫసైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీడే ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్. అంటే మీకు మొన్న చెప్పాను, మ్యాక్రో అంటే అర్థం ఏంటి? యూ లుక్ ఎట్ ది సొసైటీ యాజ్ ఎ హోల్. ఎంటైర్ సొసైటీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే అది మ్యాక్రో. అంటే ఈ సొసైటీలో స్ట్రక్చర్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, స్టెబిలిటీ ఎలా మెయింటైన్ అవుతుంది, స్టేటస్ కోయిజం ఎలా మెయింటైన్ అవుతుంది, ఓకే, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ ఎటువంటి ఫంక్షన్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాయి, ఎటువంటి రోల్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాయి, వాటి వల్ల సొసైటీకి స్టెబిలిటీ ఎలా వస్తుంది, ఇదంతా స్ట్రక్చరల్ ఫంక్షనలిజం చెప్పింది. సొసైటీలో చేంజ్ ఎలా వస్తుంది, సొసైటీలో కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుంది, ఈ కాన్ఫ్లిక్ట్ చేంజ్కి ఎలా దారితీస్తుంది, దీన్ని కాన్ఫ్లిక్ట్ థియరీ అనలైజ్ చేసింది. ఇవి మ్యాక్రో లెవెల్, అంటే ఎంటైర్ సొసైటీ లెవెల్. బట్ వెన్ వీ టాక్ అబౌట్ మైక్రో, వీ డోంట్ లుక్ ఎట్ ది ఎంటైర్ సొసైటీ. మనం డీప్ డౌన్ చేస్తాం, ఇండివిజువల్ లెవెల్కి వచ్చేస్తాం. ఒక ఇండివిజువల్ ఒక ఫినామినన్ని ఎలా చూస్తారు, ఆ ఫినామినన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎలా అర్థం చేసుకుంటారో, ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఓకే, వాళ్ళ ఫినామినని ఎలా పర్సీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మనకి అండర్స్టాండింగ్ వస్తుంది, మీనింగ్ క్రియేట్ అవుతుందని చెప్పేసి చూసాం. నౌ ఇన్ దిస్ టాపిక్ వీ టాక్ అబౌట్ సింబల్స్. సింబల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింబల్? అంటే మన ఎవ్రీడే ఇంటరాక్షన్లో, మన రియల్ లైఫ్లో ఒక సోషల్ రియాలిటీ క్రియేట్ చేయడం కోసం మనిషి సింబల్స్ని వాడతారు. సోషల్ రియాలిటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి అమ్మా, ఫిజికల్ రియాలిటీ, సోషల్ రియాలిటీ డిఫరెన్స్ ఉందా లేదా? ఫిజికల్ రియాలిటీ అంటే ఏంటి? బిల్డింగులు, వస్తువులు, ఏవి ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏంటి అనేది, అది ఫిజికల్గా. సోషల్ రియాలిటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక బిల్డింగ్ ఉంది, ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ని నువ్వు ఓన్లీ ఫిజికల్గానే చూస్తే ఏంటది? ఇట్స్ ఎ బిల్డింగ్. ఫిజికల్గా చూస్తే దాని మీనింగ్ ఏంటమ్మా? ఓన్లీ బిల్డింగ్. ఫ్రమ్ ద సొసైటీ సోషల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇట్ ఈస్ ఎ టెంపుల్. టెంపుల్ అంటే దెర్ ఇస్ ఎ మీనింగ్ అటాచ్డ్ టు ద వర్డ్ టెంపుల్. ఏంట మీనింగ్? ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ యూ వర్షిప్ గాడ్, వేర్ యూ సీక్ డివైన్ బ్లెస్సింగ్స్. ఓకేనా? నీకు టెన్షన్ ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు దేవుడిని తలుచుకోవడానికి, దేవుడి గురించి మాట్లాడుకోవడానికి వెళ్తావు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ యూ నీడ్ టు బి, ఎలా ఉండాలి? మీరు చాలా పద్ధతిగా ఉండాలి. ఓకే, దాని పవిత్రతని మెయింటైన్ చేయాలి, దానికంటూ కొన్ని నామ్స్ ఉంటాయి. సో ద మూమెంట్ యూ హియర్ ద వర్డ్ టెంపుల్, ఆర్ యూ సీ ఎ బిల్డింగ్ కాల్డ్ బిల్డింగ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ టెంపుల్, ఏ డిఫరెంట్ మీనింగ్ క్రియేట్స్ ఇన్ యువర్ మైండ్. ఫిజికల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఇదొక బిల్డింగ్ అదొక బిల్డింగ్, బట్ సోషల్లీ ద మీనింగ్ ఈజ్ డిఫరెంట్. సోషల్లీ ద మీనింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే హౌ యూ సీ ఇట్, నువ్వు దాన్ని ఎలా చూస్తావు. టెంపుల్ అనే కాన్సెప్ట్ గురించి పూర్తిగా అవగాహన లేనివాడు చూసాడు అనుకో, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక బిల్డింగే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని వందల సంవత్సరాలుగా అడవుల్లోనో ఎక్కడో కొండల్లోనో బతుకుతున్న వాళ్ళు కొందరు ఉంటారు. ఉంటారా లేదా? అట్లాంటి వాళ్ళు వచ్చి టెంపుల్ చూసారనుకోండి, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ టెంపుల్. వెన్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ టెంపుల్, ఫర్ దెమ్ ఇట్ ఈస్ జస్ట్ అనదర్ బిల్డింగ్. ఫర్ దెమ్ ఇట్స్ జస్ట్ అనదర్ బిల్డింగ్. బట్ ఫర్ యూ హూ ఈస్ లివింగ్ ఇన్ దట్ సొసైటీ, ఇట్ మీన్స్ ఎ లాట్ టు యూ. It means a lot to you. Building same hai. Physically it is same for both of you, but socially it is not same. For him it is some building. For you it has a lot of meaning.
ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్. అర్థమైందా నేనేం చెప్తున్నాను? సోషల్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజికల్ రియాలిటీ. ఫిజికల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సోషల్. ఫిజికల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సోషల్. సో సోషల్ రియాలిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం అయితే ఆ సోషల్ రియాలిటీ అంటే మెంటల్గా నీ మైండ్లో ఒక పిక్చర్, సోషల్ రియాలిటీ అంటే అర్థం ఏంటి? ద పిక్చర్ దట్ యు క్రియేట్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ సంథింగ్, అబౌట్ ఎ స్కూల్, అబౌట్ ఎ పర్సన్, అబౌట్ ఎన్ ఇన్సిడెంట్, దట్ ఈజ్ యువర్ సోషల్ రియాలిటీ. అయితే ఈ సోషల్ రియాలిటీని మనిషి ఎలా క్రియేట్ చేసుకుంటారు? యూజింగ్ ఇంటరాక్షన్స్, యూజింగ్ సింబల్స్. యూజింగ్ ఇంటరాక్షన్స్ అండ్ యూజింగ్ సింబల్స్ అని ఎవరు అంటున్నారమ్మా? హూ ఈస్ సేయింగ్ దట్? సింబాలిక్ ఇంటరాక్షనిజం అంటుంది. అయితే సింబల్స్ అంటే ఏంటి? ద లాంగ్వేజ్ దట్ వి యూజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింబల్. మనం లాంగ్వేజ్ యూజ్ చేస్తాం కదా, లాంగ్వేజ్ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ సింబల్. అలాగే మనం టర్మ్స్ యూజ్ చేస్తాం. ఆంటీ, అంకుల్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని నువ్వు అమ్మ అని పిలిచావు అనుకో, ఇట్ హ్యాస్ వన్ మీనింగ్. ఆంటీ అని పిలిచావు అనుకో, ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్. ఓకేనా? అది మీరు ఏ టర్మ్తో తను అభివర్ణిస్తున్నారు. సిస్టర్ అని పిలిచావు అనుకో ఒక మీనింగ్, లేదా మరదలుగా కజిన్, మరదలు అనుకోండి, అప్పుడు ఇంకో మీనింగ్ వస్తుంది. సో మీనింగ్స్ అనేవి మారిపోతుంటాయి. మీనింగ్స్ అనేవి మారిపోతుంటాయి. మీనింగ్స్ దేన్ని బట్టి మారిపోతాయి? టర్మ్ బట్టి మారిపోతాయి. టర్మ్ బట్టి మారిపోతాయి. సో ఇది మీరు గమనించాల్సిన పాయింట్. సో ఈచ్ టర్మ్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. when you address someone as mother, it has different meaning, and sister, it has different meaning. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అండ్ అలాగే టర్మ్ లేదా లాంగ్వేజ్ అనేది వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింబల్. సో ఎనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింబల్ ఈజ్ యాక్చువల్ సింబల్. ఇప్పుడు మీరు ట్రాఫిక్ రోడ్డు మీద వెళ్తున్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు రెడ్ సిగ్నల్ పడింది, రెడ్ బల్బ్ వెలిగింది. సో రెడ్ లైట్ వెలగడం అనేది ఏంటి? ఇట్ ఈస్ అ సింబల్. ఇట్ టెల్స్ యూ టు స్టాప్. అంటే ఆ సింబల్కి ఒక మీనింగ్ నువ్వు అటాచ్ చేసావు కదా. రెడ్ సిగ్నల్ వస్తే ఆగాలి అని మనం ఒక మీనింగ్ దానికి అటాచ్ చేసాం. అండ్ ఆ సొసైటీలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అదే మీనింగ్ ఫాలో అవుతున్నారు. సో షేర్డ్ మీనింగ్. ఇట్ ఈస్ అ మీనింగ్ దట్ ఈస్ ఫాలోడ్ బై ఎవ్రీ వన్ ఇన్ దట్ సొసైటీ. అలాంటి దాన్ని మనం ఏమంటాం? షేర్డ్ మీనింగ్ అని చెప్పి అంటాం. వి కాల్ ఇట్ షేర్డ్ మీనింగ్. అర్థమైందమ్మా? క్లియర్? అలాగే ఇప్పుడు ఎవరన్నా వచ్చారు అనుకోండి, కొత్తగా ఎవరైనా వస్తే నువ్వు హ్యాండ్ షేక్ ఇచ్చావు, దట్ ఈస్ అగైన్ ఎ సింబల్. సింబల్ అంటే మీ మైండ్లో ఒక ఇమేజెస్ అని పెట్టుకోకండి. సింబల్ అంటే ఇవన్నీ కూడా లాంగ్వేజ్ సింబలే, ఆ ట్రాఫిక్ సిగ్నల్ సింబలే. హ్యాండ్ షేక్ ఇచ్చావు అనుకోండి, అది కూడా సింబలే. నమస్కారం పెట్టారు అనుకోండి, అది కూడా ఒక సింబలే. ఎవరైనా పెద్దవారు రాగా నువ్వు లేచి నమస్కారం పెట్టి నిలబడ్డావు అనుకో లేచి, అది కూడా సింబలే. దట్ మీన్స్ పెద్దలు వచ్చినప్పుడు మనం గౌరవించాలి. సో లేచి నిలబడడం అనేది దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను రాగానే మీరున్న చోటు నుంచి లేచి నిల్చున్నారు అనుకోండి, మీరు లేచి నిల్చోవడం అనే దానికి నేను ఒక మీనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఏంటి అటాచ్? ఏం మీనింగ్ అటాచ్ చేస్తున్నాను? దట్ ఇట్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. సో ఈ స్టూడెంట్స్ అందరూ నాకు గౌరవించారు. ఈ స్టూడెంట్స్ అందరూ లేచి నిల్చోవడం ద్వారా నాకు గౌరవించారు. సో లేచి నిల్చోవడం అనే దానికి ఒక మీనింగ్ ఉంది. ఏంటది? గౌరవించడం అని. లేదా చేతితో నమస్కారం పెట్టడం అనే దానికి ఒక మీనింగ్ ఉంది. ఏంటది? గౌరవించడం. ఇవి సింబల్స్. సో సింబాలిక్ ఇంటరాక్షనిజం ఏం చెప్తుంది? ఇట్ ఎంఫసైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీడే ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్. అండ్ ఇంకా ఇట్ టాక్స్ అబౌట్ ది సింబల్స్. మనం మాట్లాడదాం చూడండి. అన్లైక్ అదర్ సోషియలాజికల్ అప్రోచెస్ దట్ మే కాన్సన్ట్రేట్ ఆన్ లార్జ్ స్కేల్ సోషల్ స్ట్రక్చర్స్ ఆర్ సిస్టమ్స్, symbolic interactionism centers on the small scale, day-to-day exchanges that occur in social life. రోజువారీ మన మధ్య జరిగే డిఫరెంట్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తుంది సింబాలిక్ ఇంటరాక్షనిజం. వాటి మీద సింబాలిక్ ఇంటరాక్షనిజం ఫోకస్ చేస్తుంది. Positing that these interactions are crucial in creating and maintaining social reality. ఓకేనా? ఒక్క నిమిషం.
రైట్. సో లార్జ్ స్కేల్ సోషల్ స్ట్రక్చర్స్ సిస్టమ్స్ని ఇగ్నోర్ చేస్తుంది. దేని మీద మరి ఫోకస్ చేస్తుంది? స్మాల్ స్కేల్ డే టు డే ఎక్స్చేంజెస్, రోజు హౌ వీఆర్ క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ సోషల్ రియాలిటీ. సోషల్ రియాలిటీ బయటికి కనిపిస్తుందమ్మా? కనపడదు. ఇది మీ మెంటల్ ఇమేజ్. ఫిజికల్ రియాలిటీ వేరు, సోషల్ రియాలిటీ వేరు. వాట్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ఎ సర్టెన్ యాక్షన్. ఏమ్మా, is it clear or you're not figuring it out? Clear. Right. Originating in the early 20th century. సో ఇది చాలా లేటెస్ట్. ఎర్లీ 20th century అంటే మన 1900s వచ్చింది అది. సో ఇట్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అమెరికన్ సోషాలజిస్ట్ సచ్ యాజ్ జార్జ్ హెర్బర్ట్ మీడ్. సో థింకర్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు నో. ప్రతి థియరీకి దానికి రిలేటెడ్ థింకర్ ఎవరో మీకు గుర్తుండాలి. అలాగే చార్లెస్ హాటన్ కూలీ అండ్ హెర్బర్ట్ బ్లూమర్. అండ్ హీ ఈస్ ద వన్ హూ కాయిన్ ద టర్మ్ సింబాలిక్ ఇంటరాక్షనిజం. ఈ పదాన్ని పెట్టింది ఎవరంటే బ్లూమర్. బట్ దీని మీద ఫస్ట్ ఫౌండేషనల్ వర్క్ చేసింది ఎవరంటే జార్జ్ హెర్బర్ట్ మీడ్ అని మనం చెప్తాం. సో మీడ్ గురించి మనం సెపరేట్గా థింకర్స్లో ఆయన గురించి ఉంది. సో డీటెయిల్గా అక్కడ చదువుతాం. సో ఈ థియరీ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ ద ఐడియా. దీని బేస్ ఏంటి? దట్ ఇండివిజువల్స్ ఆర్ నాట్ ప్యాసివ్ రెసిపియంట్స్ ఆఫ్ సొసైటల్ నార్మ్స్ అండ్ స్ట్రక్చర్స్ బట్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ హూ క్రియేట్ దేర్ సోషల్ వరల్డ్స్ త్రూ మీనింగ్స్ దే అటాచ్ టు ఆబ్జెక్ట్స్, పీపుల్ అండ్ ఈవెంట్స్. దీని అర్థం ఏంటి? ఇండివిజువల్స్ వాళ్ళ ఓన్ సోషల్ వరల్డ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఎలా? ఆబ్జెక్ట్స్, పీపుల్, ఈవెంట్స్. ఈవెంట్ అంటే ఏంటి? సంఘటనలు. పీపుల్కి, ఈ మనుషులకి, వస్తువులకి దే అటాచ్ మీనింగ్స్. ఇంటరాక్షన్స్కి దే అటాచ్ మీనింగ్స్. మీనింగ్ అటాచ్ చేయడం అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ హౌ దే పర్సీవ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ ప్యాసివ్గా గుడ్గా. అంటే ఇప్పుడు మనకి ఒక మెషిన్ ఇలా స్విచ్ ఆన్ చేయగానే మెషిన్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ పనిచేసుకుంటూ వెళ్ళిపోతాయి కదమ్మా. అలా పనిచేసుకుంటూ వెళ్ళిపోతాయి. అలాగే సొసైటీ స్విచ్ ఆన్ చేయగానే మనుషులందరూ అలా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు అని కాదు అంటుంది సింబాలిక్ ఇంటరాక్షనిజం. సింబాలిక్ ఇంటరాక్షన్స్ ఏముంటుంది? ఇట్స్ నాట్ లైక్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఒక ప్యాసివ్ థింగ్స్ లాగా. వాళ్ళు ఇంకా సోషల్ నార్మ్స్, స్ట్రక్చర్స్ అన్ని ప్రాపర్గా ఉంటాయి, దాని ప్రకారం ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు అని అనుకోవడానికి లేదు. వాళ్ళు యాక్టివ్ పార్టిసిపెంట్స్. వాళ్ళ ఓన్ సోషల్ వరల్డ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే జరుగుతున్న సంఘటనని, జరుగుతున్న ఇన్సిడెంట్స్ని వాళ్ళు దే డెరైవ్ మీనింగ్ అవుట్ ఆఫ్ దోస్ స్టఫ్. అండ్ ఈ మీనింగ్స్ అన్నీ కూడా ఎలా డెవలప్ అవుతాయి? త్రూ సోషల్ ఇంటరాక్షన్. ఈ మీనింగ్స్ డెవలప్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని బిహేవియర్ షేప్ అవుతుంది. రిలేషన్షిప్స్ అనేవి బిల్డ్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని రిలేషన్స్ బిల్డ్ అవుతాయి అండ్ బిహేవియర్ కూడా షేప్ అవుతుందని ఎవరు చెప్పారు? సింబాలిక్ ఇంటరాక్షనిజం చెప్తోంది. సింబాలిక్ ఇంటరాక్షనిజం చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి నిన్ను మీ పేరెంట్స్ ఎప్పుడూ ఏ విషయంలోనూ ఎంకరేజ్ చేయకుండా ప్రతిసారి తిడుతూనే ఉన్నారనుకోండి. ప్రతి విషయానికి తిడుతూనే ఉన్నారనుకోండి. ఇట్ ఏం చేస్తుంది? అది అలా ప్రతిసారి సోషల్ ఇంటరాక్షనే కదా, పేరెంట్స్తో నీకు జరుగుతున్న ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్ వల్ల నీ ఆలోచన విధానం మారుతుంది. అది నీ బిహేవియర్ని షేప్ చేస్తుంది. అలాగే ఇంకొక అతన్ని కాన్స్టెంట్గా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ వచ్చారనుకోండి. సో ఆ అబ్బాయికి నీకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది పెద్ద అయ్యేసరికి. నీ లైఫ్ పట్ల నీ పర్స్పెక్టివ్ వేరుంటుంది. యువర్ సోషల్ రియాలిటీ విల్ బి వాస్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ సోషల్ రియాలిటీ. ఎందుకు? బికాస్ హిస్ సోషల్ ఇంటరాక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ సోషల్ ఇంటరాక్షన్స్. ఇద్దరు ఇప్పుడు అంతెందుకమ్మా, ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో, ఒకే తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలు ఒకేలా ఉండరు. ఓకే, అక్కకి మీరు ఎక్కువ చూశారు, నాకు తక్కువ చూశారని చెల్లి పగపట్టిన సందర్భాలు ఉంటాయి. చెల్లి అంటేనే మీకు ప్రేమ, నన్ను పట్టించుకోవాలని అక్కల ఫీల్ అయిన సందర్భాలు మీకు ఉంటాయి. ఇవి ఒకే కుటుంబంలో ఉంటూ మళ్ళీ అంటే ద వే పేరెంట్స్ ట్రీట్ దెమ్. ఒకే ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా డిఫరెంట్ వరల్డ్స్. వాళ్ళ ప్రపంచం వీళ్ళ ప్రపంచం వేరు. ఫిజికల్గా ఇద్దరు ప్రపంచం ఒకటే, బట్ మెంటల్గా, సోషల్గా ఇద్దరు ప్రపంచం ఒకటి కాదు. తిని ప్రపంచం వేరు, తన ప్రపంచం వేరు. తన సోషల్ రియాలిటీ వేరు, తన సోషల్ రియాలిటీ వేరు. పేరెంట్స్ అనగానే ఈ బాగా చూస్తున్నారని ఫీల్ అవుతున్న వాళ్ళకి ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. పేరెంట్స్ అనగానే బాగా చూడట్లేదు అనుకునే వాళ్ళకి ఇంకో రకమైన ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఒకరికి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఒకరికి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఒకటికి పాజిటివ్ ఫీలింగ్, ఇంకొకరికి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అర్థమైందా? సో ఇలా ఉంటుంది. సోషల్ ఇంటరాక్షన్ అనేది
మనకి దీన్ని షేప్, మన ఇండివిజువల్ బిహేవియర్ని, రిలేషన్షిప్స్ని షేప్ చేస్తాయి. సో ఇట్ సేస్ దట్ రియాలిటీ ఈజ్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ త్రూ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్. రియాలిటీ అనేది ఎలా వస్తుందమ్మా? సోషల్లీ కన్స్ట్రక్టెడ్. ద సింబల్స్ వి యూస్ సచ్ యాజ్ లాంగ్వేజ్, మనం మాట్లాడుతున్న లాంగ్వేజ్ కూడా సింబలే. జెస్చర్స్ అంటే హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, ఓకే, నీ కంటితో కళ్ళతోని, లేకపోతే ముక్కుతోని, లేకపోతే మీ నుదురుతోని, మీ బాడీ తల ఊపడం ద్వారా ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, తల అడ్డంగా ఊపారనుకో, ఇట్స్ ఎ జెస్చర్, ఇట్స్ అగైన్ ఎ సింబల్. ఇట్ సేస్ దట్ యు ఆర్ నాట్ ఇన్ అగ్రిమెంట్ విత్ ఇట్, నీకు అది ఇష్టం లేదని అర్థం. నిలువుగా ఊపావు అనుకో, ఎస్, నాడింగ్, ఎస్, నీకు ఇష్టం అని చెప్తున్నట్టు. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి సింబల్స్ ఉంటాయి. మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రైట్ యారో పెట్టి ఒకటి పెడతారు, లెఫ్ట్ యారో పెట్టి ఒకటి పెడతారు, ఫ్రంట్ పెడతారు. ఇక్కడ ఇలా అలాగే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. ఆ జీబ్రా క్రాసింగ్ హ్యాస్ ఎ మీనింగ్ అటాచ్ టు ఇట్. అంటే ఇక్కడ నడవచ్చు, అంటే వెహికల్స్ ఎక్కడ స్లో డౌన్ అవ్వాలి. దట్ ఈస్ ఎ షేర్డ్ మీనింగ్. ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ దానికి అదే మీనింగ్ అటాచ్ చేస్తారు. కాబట్టి అలా సొసైటీ నడుస్తూ ఉంటుంది. సో ఈ సింబల్స్ అన్నీ దే క్యారీ స్పెసిఫిక్ మీనింగ్స్ దట్ గైడ్ అవర్ యాక్షన్స్ అండ్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్. ఈ సింబల్స్ అనేవి మన యాక్షన్స్ని, ఇంటరాక్షన్స్ని గైడ్ చేస్తాయి. సో దిస్ పర్స్పెక్టివ్ ఆఫర్స్ అ డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ పీపుల్స్ నావిగేట్ అండ్ ఇంటర్ప్రెట్ దేర్ సోషల్ వరల్డ్స్, డెవలప్ సెల్ఫ్ ఐడెంటిటీ, and how society itself is maintained and changed through these processes. సో ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో ప్రపంచాన్ని చూస్తుంది ఇది. ప్రపంచం పర్స్పెక్టివ్లో ఇండివిజువల్ని చూడట్లేదు. మ్యాక్రోలో ఏం చేస్తామంటే మనం ఓవరాల్ సోషల్ వరల్డ్ని చూస్తాం, సొసైటీని చూస్తాం, అండ్ సొసైటీలో ఉన్న పీపుల్ని ప్యాసివ్గా చూస్తున్నాం, అక్కడ యాక్టివ్ పార్టిసిపెంట్స్గా చూడట్లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? పీపుల్ని యాక్టివ్ పార్టిసిపెంట్స్గా చూస్తున్నాము. మనం వీళ్ళ కంట్లోంచి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. యు ఆర్ లుకింగ్ ఎట్ ద వరల్డ్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ పీపుల్. సో అక్కడ మనిషి ఉన్నాడంటే, సో వీడి కంట్లోంచి యు ఆర్ సీయింగ్ ద వరల్డ్, వాళ్ళ కంట్లోంచి మన ప్రపంచాన్ని చూస్తున్నాం. సో ఇతను చాలా అంటే తన వరల్డ్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాడు, సోషల్ వరల్డ్ తను ఎలా క్రియేట్ చేసుకుంటున్నాడు, తన మైండ్లో ఎలా మీనింగ్స్ అటాచ్ చేస్తున్నాడు, ఎలా మీనింగ్ క్రియేట్ చేస్తున్నాడు, అది ఇక్కడ ఫోకస్ ఏరియా. అయితే ఇందులో కీ కాన్సెప్ట్స్, ఇప్పుడు ఈ కీ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్ యాడ్ చేశాను మీ అండర్స్టాండింగ్ కోసం. రేపు పొద్దున మీరు మళ్ళీ క్లాస్ అయ్యి చదివేటప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి కొంచెం తిక్కగా ఉంటాయి, రెగ్యులర్గా ఉండే థియరీస్ కాదు. యాక్షన్స్ బేస్డ్ ఆన్ మీనింగ్స్. చూడండి, ఫస్ట్ది కీ కాన్సెప్ట్ ఏంటి? యాక్షన్స్ బేస్డ్ ఆన్ మీనింగ్స్. అంటే అర్థం ఏంటి? హ్యూమన్ బీయింగ్స్ యాక్ట్ టువర్డ్ థింగ్స్ బేస్డ్ ఆన్ ద మీనింగ్స్ దోస్ థింగ్స్ హ్యావ్ ఫర్ దెమ్. అంటే హ్యూమన్ యాక్షన్ ఎప్పుడు కూడా, మీరు చూడండి, హ్యూమన్ యాక్షన్ ఎప్పుడు కూడా ఒక మనిషి ప్రవర్తన ఏదైతే ఉంటుందో, ఈ ప్రవర్తన దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్ట్. అంటే దేని పట్ల నువ్వు ప్రవర్తిస్తున్నావు, వాట్ ఈస్ నీ యాక్షన్ అనేది, ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ వాట్? ఈజ్ ఇట్ డైరెక్టెడ్ టువర్డ్స్ అనదర్ పర్సన్, అనదర్ థింగ్, అనదర్ సిచ్యువేషన్? చూడండి, దట్ థింగ్స్ కెన్ బి ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, పీపుల్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఆర్ ఈవెన్ కాన్సెప్ట్స్ కావచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ హేట్రెడ్, యాంగర్, ఇట్లాంటివి కూడా కావచ్చు. నీ యాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? దేని మీద డిపెండ్ అవుతుందమ్మా? ఆ టువర్డ్స్ దోస్ థింగ్స్, వాటికి నువ్వు ఎటువంటి మీనింగ్ ఇస్తున్నావు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. అంటే హౌ యు పర్సీవ్ దట్ ఆబ్జెక్ట్ ఆర్ పీపుల్ ఆర్ ఈవెంట్ ఆర్ ఏ కాన్సెప్ట్. ఇప్పుడు కోపం అనేది ఉంది. కోపం అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్? సంథింగ్ దట్ యూ కెన్ టచ్, ఫీల్, దాన్ని అబ్స్ట్రాక్ట్ అంటాం. కాంక్రీట్ అంటే సంథింగ్ దట్ యూ కెన్ టచ్, సీ, దాన్ని కాంక్రీట్ అంటాం. సో కోపం అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. సో ఈ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ పట్ల నీకంటూ ఒక మీనింగ్ ఉంటుంది, నీకంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో సమ్ పీపుల్ సీ యాంగర్ యాజ్ డెట్రిమెంటల్ టు హెల్త్. అంటే కోపం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అని నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకో. సో కోపం వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు కంట్రోల్ ఇట్. ఎందుకు? దట్ ఈస్ ద మీనింగ్ యూ అటాచ్ టు యాంగర్. యాంగర్ నువ్వు ఎటువంటి మీనింగ్ అటాచ్ చేసావు? ఇట్ ఈస్ బ్యాడ్. యాంగర్ అనేది చెడు, అది మంచిది కాదు, దాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి అనే మీనింగ్ నువ్వు అటాచ్ చేసినప్పుడు, నీ కోపం వచ్చినప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. అదే ఇంకొంతమంది కోపం వస్తే చూపించాలి, అలా దాచుకోకూడదు అని నీకు అనిపిస్తుంది అనుకోండి. ఇఫ్ దట్ ఈస్ ద మీనింగ్ యూ అటాచ్ టు యాంగర్, దెన్ యూ విల్ షో ఇట్. అర్థమైందా? సో యానిమల్స్ ఎలా ఉంటాయి? దే రియాక్ట్ ఇన్స్టింక్టివ్లీ టు స్టిములై. జరిగిన దానికి అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోతాయి. కానీ హ్యూమన్స్ అలా కాదు. హ్యూమన్స్ ఏం చేస్తారు? ఇంటర్ప్రెట్ చేస్తారు.
ప్రతి సందర్భాన్ని ఇంటర్ప్రెట్ చేసి, సరౌండింగ్స్ని అన్నిటి ఇంటర్ప్రెట్ చేసి, దే యాక్ట్ అకార్డింగ్ టు ద మీనింగ్స్ దే అసైన్. అంటే వాళ్ళు ఆలోచించి యాక్షన్ తీసుకుంటారని చెప్పడం దీని ఉద్దేశం అమ్మా. గుడ్డిగా ఇలా అంటే అలా అయిపోతుంది అని కాదు. ప్రతి మనిషి కూడా సిచ్యువేషన్కి కావచ్చు, వేరే వ్యక్తి పట్ల కావచ్చు, వేరే ఒక ఇన్సిడెంట్ పట్ల కావచ్చు, వేరే ఆబ్జెక్ట్ పట్ల కావచ్చు, లేదా ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ పట్ల కావచ్చు, వాళ్ళు దాన్ని అనలైజ్ చేస్తారు. ఆ ఇష్యూకి వాళ్ళ కింద, ఇప్పుడు నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయ్యింది నీకు, ఓకే, నీ లైఫ్లో లవ్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తావు. సో లవ్ అంటే నీకు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, నా వల్ల కాదు. అప్పుడు ఇంకొక అమ్మాయి నీకు వచ్చి ప్రపోజ్ చేసింది అనుకోండి, బికాస్ ఆఫ్ ద మీనింగ్ దట్ యు అటాచ్ టు లవ్ విచ్ ఇస్ నెగిటివ్, నీ రియాక్షన్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఎందుకు? ఆ లవ్ అనే కాన్సెప్ట్కి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు సఫర్ అయ్యావు అంతకుముందు. సో యువర్ రియాక్షన్ నెగిటివ్ అయిపోతుంది. అర్థమైందమ్మా? అది ఇంపార్టెంట్ పాయింట్. సో యాక్షన్స్ బేస్డ్ ఆన్ మీనింగ్స్, మీనింగ్ బట్టి నీ యాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అని కూడా ఎగ్జాంపుల్ చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎ వెడ్డింగ్ రింగ్ సింబలైజెస్ కమిట్మెంట్, లవ్ అండ్ ఎ బాండ్ విత్ అనదర్ పర్సన్. రింగ్ పెట్టుకున్నారు అనుకోండి అమ్మాయి, అంటే మనం మెట్టెలు పెట్టుకుంటాం, మన మన సంస్కృతిలో మెట్టెలు. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్లో రింగ్, ఎవరైతే వెడ్డింగ్ రింగ్ పెట్టుకుంటారో దట్ మీన్స్ షీ ఈజ్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ అనదర్ పర్సన్, ఒక లైఫ్ లాంగ్ బాండ్లో తను ఉంది అని అర్థం. అది చూడగానే ఆ మీనింగ్ క్రియేట్ అవుతుంది, ఆ మీనింగ్ అనేది ఉంటుంది. సో వెన్ సమ్వన్ నోటీసెస్ ఎ వెడ్డింగ్ రింగ్ ఆన్ సమ్వన్స్ ఫింగర్, దే మే ట్రీట్ దట్ పర్సన్ యాజ్ అ మ్యారీడ్ ఇండివిజువల్, రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఫ్లర్టేషన్ ఆర్ బీయింగ్ మోర్ రెస్పెక్ట్ఫుల్. సో నువ్వు ఇంకా రెస్పెక్ట్ఫుల్గా ఉంటావు, ఫ్లర్టేషన్ చెయ్యవు, ఫ్లర్ట్ చెయ్యవు. సో ద రింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ జ్యువెలరీ, కానీ ద రింగ్ క్యారీస్ ఎ మీనింగ్. ఏంటది? ద మీనింగ్ అటాచ్ టు ఇట్. ఏంటి మీనింగ్ అంటే లైఫ్ లాంగ్ బాండ్లో ఉన్నారు, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నారనే మీనింగ్ ఆ రింగ్కి ఉంది. ఆ కల్చర్లో వెడ్డింగ్ రింగ్ ఆ మీనింగ్ అటాచ్ చేశారు. సో దట్ డిక్టేట్స్ బిహేవియర్. సో యువర్ యాక్షన్ టువర్డ్స్ ఎ పర్సన్ విత్ వెడ్డింగ్ రింగ్ పెట్టడం వల్ల తిని పెళ్ళి అయ్యింది అని నువ్వు ఒకలా రియాక్ట్ అవుతావు. ఆ రింగ్ లేకపోతే పెళ్ళి కాలేదు అంటే నువ్వు ఇంకోలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వితౌట్ సచ్ సింబల్స్ ది కాంప్లెక్స్ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ వుడ్ ల్యాక్ ఎ టాంజిబుల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఆ రింగ్ అనేది ఆ అమ్మాయికి పెళ్ళి అయింది అనేది రిప్రజెంట్ చేస్తుంది. మన ఇండియన్ పర్స్పెక్టివ్లో మెట్టెలు కావచ్చు, మెడలో వేసుకున్న తాలిబొట్టు కావచ్చు, అవి ఏం చేస్తే దే యాక్ట్ యాజ్ సింబల్స్. ఓకే, ఈవిడ మ్యారీడ్ రా, సో మ్యారీడ్ అని నువ్వు భావిస్తున్నప్పుడు ఒకలా రియాక్ట్ అవుతావు. ఇప్పుడు పెళ్ళి అయింది కానీ దాన్ని బయటికి రిప్రజెంట్ చేసే సింబల్ లేదనుకోండి, హౌ డు యూ నో దట్ వన్ ఈజ్ మ్యారీడ్? సో సింబల్స్ హెల్ప్ క్రియేట్ మీనింగ్స్. ఈ సింబల్స్ వల్ల ఏమవుతుంది? పెళ్ళి అయ్యింది అనే విషయం తెలుస్తుంది. అదర్వైజ్ హౌ వుడ్ యు నో? సో ఇక్కడ సింబాలిక్ ఇంటరాక్షన్స్ అదే చెప్తుంది. పీపుల్ క్రియేట్ ఈ సింబల్స్ని క్రియేట్ చేసుకుంటారు ఫర్ దేర్ కన్వీనియన్స్, అండ్ ప్రతి సింబల్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ద్వారా వాళ్ళు సోషల్ రియాలిటీని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని చెప్పడం దీని ఉద్దేశం. ఈజ్ దిస్ క్లియర్? Yes, sir. సోమశేఖర్, నీకేం డౌట్ ఉంటే అడుగు, అర్థం కాకపోతే. అర్థమవుతుందా? ఏ డౌట్ ఉన్నా అడగండి, ఫస్ట్ నుంచి చూడండి ఏమైనా మిస్ అయినా సరే. దెన్ మీనింగ్స్ అరైజ్ ఫ్రమ్ ఇంటరాక్షన్. నెక్స్ట్ చూడండి, మీనింగ్స్ అరైజ్ ఫ్రమ్ ఇంటరాక్షన్. సింబల్కి ఒక మీనింగ్ ఉంటుందని చెప్పాను, సింబల్కి మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ బట్టి నీ యాక్షన్ ఉంటుందని ఆల్రెడీ మాట్లాడాం. ద నెక్స్ట్ థింగ్ ఏంటి? మీనింగ్స్ అరైజ్ ఫ్రమ్ ఇంటరాక్షన్. ఇంటరాక్షన్స్ నుంచి కూడా మీనింగ్స్ వస్తాయి. అంటే బై డిఫాల్ట్ మీనింగ్స్ జనరేట్ అయిపోవు, ఇంటరాక్షన్స్ నుంచి కూడా మనకి మీనింగ్స్ అనేవి బిల్డ్ అవుతాయని చెప్తున్నారు. ద మీనింగ్స్ దట్ పీపుల్ ఇండివిజువల్స్ అటాచ్ టు థింగ్స్ ఆర్ ఇన్హరెంట్, అవి బై డిఫాల్ట్ లోపల నుంచి రావు, దే డెరైవ్డ్ ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్స్. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ఎవాల్వ్స్ యాజ్ ఇండివిజువల్స్ ఎంగేజ్ విత్ అదర్స్. ఇప్పుడు చూడండి, ఇందాక వెడ్డింగ్ సంగతి తీసుకోండి. ఫస్ట్ టైం నీకు పుట్టుకతోనే, నువ్వు పుట్టినప్పుడే నీకు తెలుసా తాళిబొట్టు వేసుకుంటే వాళ్ళు పెళ్ళైన వాళ్ళని? నీకు తెలుసా? తెలియదు కదా. అట్ సమ్ పాయింట్ యూ అండర్స్టాండ్ ఇట్. అట్ సమ్ పాయింట్ నువ్వు ఒక పెళ్ళికి వెళ్ళావు, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇతను మెడలో తాళిబొట్టు కట్టడం చూసావు. సో దెన్ యూ అండర్స్టాండ్, ఓకే, అంటే పెళ్ళి అయిన వాళ్ళకి మెడలో తాళిబొట్టు ఉంటుంది. అంటిల్ దెన్ యూ వుడెంట్ నో, అంటిల్ దెన్ నీకు తెలీదు. ఆ ఇంటరాక్షన్లో నీకు తెలిసింది. మీనింగ్ మేకింగ్, ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్ ఈజ్ కంటిన్యూస్, అది జరుగుతూ ఉంటుంది.
నువ్వు వేరే వాళ్ళతో నలుగురితో ఇంటరాక్ట్ అవుతుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇదే సొసైటీలో ఒకటి పుట్టాడమ్మా, కానీ అది ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు, ఒంటరిగా ఒక రూమ్లో ఉన్నాడు. సేమ్ సొసైటీలో ఉన్నప్పటికీ వితౌట్ సోషల్ ఇంటరాక్షన్ హీ స్టక్ ఇన్ ఎ సింగిల్ రూమ్. ఆ రూమ్లోనే భోజనం చేస్తున్నాడు, పడుకుంటున్నాడు, భోజనం చేస్తున్నాడు, పడుకుంటున్నాడు, భోజనం చేస్తున్నాడు, పడుకుంటున్నాడు, ఇంకేం చేయట్లేదు. వన్స్ హీ కమ్స్ అవుట్ 20 ఏళ్ళు అయ్యాక బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఏం తెలుస్తుంది? ఈ డజన్ నో ఎనీథింగ్. మీలాగా నాలాగా మెడలో తాలిబొట్టుంటే పెళ్ళయింది లేకపోతే కాదు నాకు తెలియదే. అదే ప్రపంచంలో ఉన్నాడు. ఎందుకు? అతనికి సోషల్ ఇంటరాక్షన్ జరగలేదు. ఎప్పుడైతే సోషల్ ఇంటరాక్షన్ జరగలేదో సేమ్ ప్లేస్లో ఉన్నప్పటికీ వాళ్ళకి తెలియదు. సో దీని మీనింగ్ ఇది, దీని మీనింగ్ అది అని వాళ్ళకి తెలియదు. దే డోంట్ అండర్స్టాండ్ దట్, రైట్? త్రూ కమ్యూనికేషన్, discussion, and shared experiences, people collectively build and modify the meanings they attach to the world around them. సో కమ్యూనికేషన్తో, డిస్కషన్తో, షేర్డ్ ఎక్స్పీరియన్సెస్తో ఈ మీనింగ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. మీనింగ్స్ బిల్డ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ సక్సెస్ కెన్ వ్యారీ వైడ్లీ డిపెండింగ్ ఆన్ ద సోషల్ కాంటెక్స్ట్. ఫర్ ఎ స్టూడెంట్, సక్సెస్ మైట్ మీన్ ఎర్నింగ్ గుడ్ గ్రేడ్స్, while for a business person, it might mean financial stability ఆర్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్. అంతేనా? ఒక్కొక్కరికి సక్సెస్ మీనింగ్ ఒక్కోటి, అందరికీ మీనింగ్ సేమ్ కాదు. దీస్ డెఫినేషన్స్ ఆఫ్ సక్సెస్ ఆర్ లెర్న్డ్ త్రూ ఇంటరాక్షన్స్ విత్ పియర్స్, టీచర్స్ అండ్ కొలీగ్స్. ఇది ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు గుడ్ గ్రేడ్ వస్తే సక్సెస్ అని స్టూడెంట్కి ఎలా తెలుస్తుంది చెప్పండి ఒకసారి, యూ టెల్ మీ. వాడికి స్కూల్కి వెళ్ళగానే తెలిసిపోతుందా గుడ్ గ్రేడ్ వస్తే సక్సెస్ అని? ఎలా తెలుస్తుంది అది? ఇమాజిన్ బీయింగ్ ఏ స్టూడెంట్. మీరు స్టూడెంట్సే కదా ఒకప్పుడు. హౌ డిడ్ యూ నో దట్ గెటింగ్ గుడ్ గ్రేడ్స్ ఈజ్ సక్సెస్? హౌ డిడ్ యూ నో దట్? ఆలోచించి చెప్పండి నాకు. సరౌండింగ్ పీపుల్స్ ఇంపోజ్ చేస్తారు. ఏంటమ్మా? సరౌండింగ్ పీపుల్స్ ఇంపోజ్ చేస్తారు. సో గుడ్ గ్రేడ్ వస్తే ఇప్పుడు నీకు సక్సెస్ మంచి అయినట్టు. మార్కులు వచ్చాయనుకో, అరే ఈ అబ్బాయికి చాలా మంచి మార్కులు వచ్చాయరా, సూపర్ రా అని చెప్పి ఎప్రిషియేట్ చేశారు. దెన్ యూ అండర్స్టాండ్, ఓహో గుడ్ గ్రేడ్స్ వస్తే ఎప్రిషియేషన్ వస్తుంది, అది ఒక మంచిది అని చెప్పి అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు సరిగ్గా ఫెయిల్ అయ్యావు అనుకో, ఫెయిల్ అయినప్పుడు నేను అందరూ తిట్టిపోశారు. దెన్ యూ అండర్స్టాండ్, ఫెయిల్యూర్, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అది చెడ్డది. నీకు పుట్టుకతేం తెలియదే, మంచి మార్కులు వస్తే మంచిది, ఎగ్జామ్లో బాగా రాస్తే మంచిది, లేకపోతే రాదు నీకు తెలీదు. ఆ మీనింగ్, అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి కూడా మీనింగ్సే. సొసైటీ నీకు సోషల్ ఇంటరాక్షన్స్లో నీకు బిల్డ్ అయ్యే మీనింగ్సే. ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ కూడా అంతే. ఇప్పుడు నేనున్నాను, నేను ప్రొఫెషనల్గా సక్సెస్ అయ్యానా లేదా నాకు ఎలా తెలుస్తుంది? అగైన్ ఇంటరాక్షన్స్. ఇప్పుడు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనుకో, ఈ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత అయిందని అడిగాడు అనుకో, నేను పలానా చెప్పాను అనుకో, ఇంకేట్రా సూపర్ అయింది అంటాడు. ఓహో ఓకే, ఇలా అయితే బాగా అయినట్ట. దెన్ ఐ విల్ రియలైజ్ దట్, దెన్ నేను సక్సెస్లో ఉన్నాను. బాగాలేదంటే ఓహో అసలు బాగాలేదా, నేను బాగా చేయట్లేదా, నేను ఫెయిల్యూర్లో ఉన్నానా. సో యూ రియలైజ్ ద మీనింగ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టఫ్ ఫ్రమ్ ఇంటరాక్షన్స్. ఇంటరాక్షన్స్ నుంచే ఇవన్నీ బిల్డ్ అవుతాయి. చూడండి, యాజ్ వన్ సోషల్ కాంటెక్స్ట్ చేంజెస్, సో టు మైట్ ది డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భూటాన్ దేని ప్రయారిటైజ్ చేస్తుంది? ఎకనామిక్ గ్రోత్నా, హ్యాపీనెస్నా? దే ఆర్ ప్రయారిటైజింగ్ హ్యాపీనెస్. బట్ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ దే ఆర్ ప్రయారిటైజింగ్ ఎకనామిక్ గ్రోత్. సో ప్రయారిటీస్ సోషల్ కాంటెక్స్ట్ బట్టి మారిపోతాయి. ఇప్పుడు నువ్వు ఆర్థికంగా బాగా ఎదుగుతున్నావు, మెటీరియల్ సక్సెస్లో ఉన్నావు అంటే ఇండియాలో నేను అందరూ అప్రిషియేట్ చేస్తారు. మేబీ భూటాన్లో దే విల్ అప్రిషియేట్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యాపీ. విపరీతంగా డబ్బులు సంపాదించి సరే నిద్ర లేకుండా టెన్షన్తో ఉండేవాడిని చూసి కంటే, సంపాదించకపోయినా సరే ఏ టెన్షన్స్ లేకుండా ఉన్నవాడిని సొసైటీ మైట్ అప్రిషియేట్ మోర్ ఇన్ భూటాన్ కంపేర్డ్ టు ఇండియా. సో ద కాంటెక్స్ట్, ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ చేంజ్ అయిపోతుంది ఒకసారి. డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ చేంజ్ అయిపోతుంది ఒకేసారి, మొత్తం మారిపోతుంది. అర్థమైందా? సో సోషల్ కాంటెక్స్ట్ మారితే మారిపోతుంది. సో సోషల్ కాంటెక్స్ట్, సోషల్ ఇంటరాక్షన్స్ బట్టే ప్రతిదానికి కూడా మీనింగ్స్ అనేవి బిల్డ్ అవుతాయి అని అర్థం. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్. మీరు రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ ఊహించుకోవాలి. ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు అర్థం చేసుకుంటే మీకు అంత ఈజీ అవుతుంది సోషియాలజీ. ఎగ్జాంపుల్స్ లేకుండా ఓన్లీ థియరిటికల్గా స్టేట్మెంట్స్ అయితే ఒక్క మొక్క కూడా మీకు రిటైన్ అవ్వదు బ్రెయిన్లో. బ్రెయిన్లో సబ్జెక్ట్ రిటైన్ అవ్వాలంటే యూ నీడ్ టు క్రియేట్ రిలవెంట్
మీరు అండర్స్టాండబుల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ మీరు ఊహించుకోవాలి. ఇప్పుడు అందుకే నేను ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్ కాకుండా నేను ఇంకొన్ని చెప్తున్నాను మీకు. మీ రియల్ లైఫ్లోంచి మీరు కూడా ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. ఇంటరాక్షన్స్ నుంచే మీనింగ్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది మీకు ఒకటి అర్థం అవుతుంది. దెన్ చూడండి ఇక్కడ మోడిఫికేషన్ ఆఫ్ మీనింగ్స్. మీనింగ్ ఇంటరాక్షన్ నుంచి క్రియేట్ అయింది, ఆ మీనింగ్ అలాగే ఉండిపోతుందా, మోడిఫై అవుతుందా? మోడిఫై అవుతుంది. మీనింగ్స్ ఆర్ నాట్ స్టాటిక్, దే కెన్ చేంజ్ త్రూ ఆన్ గోయింగ్ ఇంటరాక్షన్స్. నీకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నీకు మీనింగ్స్ మారుతూ ఉంటాయి. యాజ్ ఇండివిజువల్స్ ఎన్కౌంటర్ న్యూ ఎక్స్పీరియన్సెస్, రిసీవ్ న్యూ ఇన్ఫర్మేషన్, ఆర్ ఎంగేజ్ ఇన్ డిస్కషన్స్, దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ కెన్ షిఫ్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక టైంలో వెన్ ఐ వాజ్ ఇన్ మై 20s, నౌ ఐఎమ్ నియరింగ్ 40. నేను 20sలో ఉన్నప్పుడు నేనేమనుకునేవాడిని, నేననే కదా, ఇప్పుడు మీరు 20sలో ఉన్నారు కదా, మీరేమనుకుంటారు? సక్సెస్ అంటే లైఫ్లో కెరియర్లో మంచి జాబ్ తెచ్చుకోవాలి. మీ పేరెంట్స్ మీకు అదే నూరు పోస్తూ ఉంటారు, సో మీరు అదే అర్థం చేసుకుంటారు. ఇమీడియట్గా జాబ్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ సంపాదించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, యా లైఫ్ సెటిల్ అంటారు. సో దట్ ఈస్ ద మీనింగ్ యూ అటాచ్ టు సక్సెస్ when you were in 20s. బట్ నాకు అదే జరిగింది. సో నేను మంచి జాబ్ తెచ్చుకున్నాను, సంపాదిస్తున్నాను, పెళ్ళయింది, పిల్లోడు ఉన్నాడు, సో నేను సక్సెస్లో ఉన్నాను అని అనేసుకున్నాను. బట్ ఎక్కడో నాకు గ్యాప్ వచ్చింది. వెన్ ఐ ఎంటర్డ్ 30s, నాకు సక్సెస్ ఫార్ములా మారిపోయింది, సక్సెస్ యొక్క డెఫినేషన్ మారిపోయింది, హ్యాపీనెస్ యొక్క డెఫినేషన్ మారిపోయింది. ఇది కాదు లైఫ్, ఇలా కాదు. అర్థమవుతుందా? నా మీనింగ్ ఆఫ్ సక్సెస్ చేంజ్ అయిపోయింది, ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ హ్యాపీనెస్ అనగానే పెళ్ళి, పిల్లలు, స్టేబుల్ జాబు, ఇన్కమ్ అనుకున్నాం. సో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ హ్యాపీనెస్ లేదని నేను రియలైజ్ అయ్యాను 20sలో, లేట్ 20sలో లేదా ఎర్లీ 30sలో. దెన్ ఐ క్విట్ మై జాబ్ ఐ క్విట్ మై జాబ్ అండ్ స్టార్టెడ్ స్టఫ్ ఆన్ మై ఓన్. నేను ఒక 3 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాక మళ్ళీ కొంచెం ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యాము. ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ బిల్డ్ అయింది, 2 స్టేట్స్లో ఒక పేరు అయితే వచ్చింది, ఎంతో కొంత సంపాదిస్తున్నాను. నౌ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు 30sలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ వెన్ ఐఎమ్ ఎంటరింగ్ 40s, నేను ఇప్పుడు 40కి వస్తున్నాను కదా, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, నా ఎథిక్స్ క్లాసెస్ మీరు వింటే ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో నేను కాన్స్టెంట్గా నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను 40sకి ఎంటర్ అవుతున్నాను, నా మైండ్ నాకు ఏం చెప్తుందంటే, నా మనసు ఏం చెప్తుందంటే, దిస్ ఈజ్ నాట్ హ్యాపీనెస్. ఇన్ ద సెన్స్, ఇప్పుడు నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నావు, కూల్, బాగానే ఉంది, సంపాదిస్తున్నావు, అది కూడా బాగానే ఉంది. కాకపోతే అగైన్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ మిస్సింగ్, విచ్ ఈస్ అగైన్ మేకింగ్ యువర్ లైఫ్ అన్ఫుల్ఫిల్డ్. సో మేబీ ఐ షుడ్ స్పెండ్ మోర్ టైం విత్ మై కిడ్. నేను కొంచెం ప్రొఫెషన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి వాడితో తక్కువ టైం స్పెండ్ చేశాను, వాడు కొంచెం హర్ట్ అయ్యాడు. ఐ రియలైజ్డ్, సో ఫ్యామిలీ టైం కూడా ఇంపార్టెంటే. సో కొంత టైం ఫ్యామిలీకి ఇవ్వాలి, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ యూ లూజ్ సమ్ రెవెన్యూ. దీనివల్ల నువ్వు ఇన్స్టిట్యూట్కి ఎనఫ్ టైం ఇవ్వలేక, ప్రమోషన్స్ చేయలేక కొంత రెవెన్యూ పోవచ్చు. బట్ స్టిల్ ఫ్యామిలీ టైం ఈజ్ ఇంపార్టెంట్. వాడికి మెమరీస్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకి మెమరీస్ ఎక్కడి నుంచి ఉంటాయి? పెద్ద అయ్యాక మా నాన్నతో మాట్లాడలేదు, టైం స్పెండ్ చేయలేదని ఫీలింగ్ వాడికి ఉండకూడదు, మా బాబుతో నేను అసలు టైమే స్పెండ్ చేయలేదని ఫీలింగ్ నాకు ఉండకూడదు. అండ్ దెన్ మోర్ సోషల్ వర్క్. కంపేర్ టు 30s, నవ్ ఐఎమ్ ఇంక్లైన్ టు డూ మోర్ అండ్ మోర్ సోషల్ వర్క్. ఇంకా ఎక్కువ సోషల్ వర్క్ చేద్దాము, సొసైటీకి ఎక్కువ హెల్ప్ చేద్దాం, వీలైనంత వరకు ఎంగేజ్ అవుదాము అనే ఫీలింగ్స్ వస్తున్నాయి. సో నౌ మై డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అగైన్ హ్యాస్ అండర్గాన్ సమ్ మోర్ చేంజ్. 20sలో ఎర్నింగ్స్, స్టేబుల్ ఇన్కమ్, వైఫ్, కిడ్స్. 30sకి వచ్చేసరికి లేదు, నచ్చిన పని చేయాలి, ఏదో పని చేయడం కాదు, మనసుకి నచ్చిన పని చేయాలి, దాంట్లో సక్సెస్ కావాలి, నీ ప్యాషన్ ఫాలో అవ్వాలి అనేది మేజర్ రోల్ తీసుకుంది. వెన్ ఇట్స్ కమింగ్ టు 40sకి వచ్చేసరికి ఒక్క మనం సంపాదించేసుకోవడం, ఏంటది, గ్రో అయిపోవడం, ఓకే, అవే కాదు, దాంతోపాటు మనం చేయాల్సినవి ఏంటంటే, వీటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సొసైటీకి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయడం. గాట్ ఇట్? సో అది కూడా చేయాలి అని. అవి కూడా ఉండాలి నాకు. అంటే నా మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చేంజ్ అయిపోయింది. ద మీనింగ్ దట్ అటాచ్ టు హ్యాపీనెస్ కెప్ట్ చేంజింగ్. ఇది మన అందరికీ, ఎందుకంటే మనకి సోషల్ ఇంటరాక్షన్స్ కొద్దీ, కొత్త ఎక్స్పీరియన్సెస్ మనం ఎన్కౌంటర్ అయ్యే కొద్దీ
మనకి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఎంతో మందితో మాట్లాడేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చదివే కొద్దీ ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్ మనం చదివామనుకోండి మన లైఫ్ పర్స్పెక్టివ్స్ మారుతాయి. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ కెన్ షిఫ్ట్. ద వే యూ లుక్డ్ ఎట్ ద వరల్డ్ టిల్ నౌ మైట్ చేంజ్. మీరు ఎప్పటివరకు సక్సెస్ అంటే పలానా అనుకుని ఉంటారు, అది మారొచ్చు. సో దట్ హ్యాపెన్స్ విత్ ఇంటరాక్షన్స్, డిస్కషన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో దిస్ డైనమిక్ నేచర్ ఆఫ్ మీనింగ్ మేకింగ్ means that social reality is always in flux, shaped by the ongoing interactions between people. Social reality ఎప్పుడు సేమ్ కాదు, అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది, కంటిన్యూస్ డైనమిక్గా ఉంటుంది, అది స్టాటిక్ కాదు. ఇంటరాక్షన్స్ జరిగే కొద్దీ మీనింగ్స్ మారుతూ ఉంటాయి. చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇమాజిన్ యూ ఇనిషియల్లీ పర్సీవ్ సమ్మన్ యాజ్ అన్ఫ్రెండ్లీ బికాస్ దే డింట్ స్మైల్ వెన్ యూ ఫస్ట్ మెట్. Over time, as you interact more with this person, you realize they are just shy, not unfriendly. Your interpretation of their behavior changes, and so does your meaning attached to them. Now, instead of avoiding them, you might make more effort to include them in conversations, understanding their behavior in a new light. This shows how social interaction can transform initial perceptions. It is a simple example. The simple example. అర్థమైందా? క్లియర్? Yes, sir. రైట్. సో నెక్స్ట్ వన్, సింబల్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. మన ఎవ్రీడే లైఫ్లో ఉన్న సింబల్స్ ఏంటి? ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఇప్పటివరకు? యాక్షన్స్ బేస్డ్ ఆన్ మీనింగ్స్. యూ యాక్ట్ బేస్డ్ ఆన్ ద మీనింగ్ దట్ యు అటాచ్ టువర్డ్స్ స్టఫ్. దెన్ హౌ మీనింగ్స్ అరైజ్ త్రూ ఇంటరాక్షన్. ఆర్ మీనింగ్ స్టాటిక్? నో, మీనింగ్స్ ఆర్ డైనమిక్, అవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన రియల్ లైఫ్లో మనం ఎన్కౌంటర్ చేసే సింబల్స్ ఏంటి? సింబల్స్ ఆర్ సెంట్రల్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్. సింబల్స్ ఆర్ సెంట్రల్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్, అంతే కదా? వితౌట్ సింబల్స్ హ్యూమన్స్ వుడ్ స్ట్రగుల్ టు మేక్ సెన్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే లాంగ్వేజ్ లేదనుకోండి, రోడ్డు మీద ఏ సింబల్స్ లేవనుకోండి, ఈ ఏంటిది మన తాలిబొట్టు, మెట్టెలు ఇట్లాంటివి లేవనుకోండి, ఇవి ఏవి లేవనుకోండి, ఏ సింబల్స్ లేవనుకోండి, ప్రపంచం నీకు అర్థం కాదు. ప్రపంచం నీకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు ఏ డిఫరెంట్ కంట్రీ. ఒక డిఫరెంట్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ అన్నీ డిఫరెంట్ అనుకోండి, మీరు స్ట్రగుల్ అవుతారా అవ్వరా? జపాన్ వెళ్తారు, లేకపోతే థాయిలాండ్, మన పూరి జగన్నాథ్ సినిమాలో చూస్తాం కదా, పూరి జగన్నాథ్ సినిమాలో అలీ వస్తుంటాడు, ఏవో చెప్తుంటాడు. థాయిలాండ్ సినిమాల్లో బ్యాంకాక్ అవన్నీ. అక్కడ ప్రపంచం వేరు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, సో నీకు అది పిచ్చి పిచ్చిగా ఉంటుంది. బట్ వన్స్ యూ స్పెండ్ సఫిషియంట్ టైమ్ త్రూ ఇంటరాక్షన్స్ యూ విల్ అండర్స్టాండ్. నచ్చిమి నచ్చిమి అంటాడు చూడండి అలీ, పాత సినిమాల్లో మీరు చూస్తే. సో అలా యూ విల్ అండర్స్టాండ్ వన్స్ యూ స్పెండ్ సఫిషియంట్ టైం. సో సోషల్ లైఫ్ వుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ దట్ ఆఫ్ యానిమల్స్. ఎప్పుడు నీకు సింబల్స్ లేకపోతే, యానిమల్స్కి మనిషికి డిఫరెన్స్ ఉండదు. సింబల్స్ వల్ల ఏమవుతుంది, మనకి పని సులువు అవుతుంది. సింబల్స్ కెన్ బి వర్డ్స్, జెస్చర్స్, అంటే హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, తలోపడం, ఇలాంటివి, కన్ను కొట్టడం, ఇట్లాంటివి. ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెన్ రిచువల్స్ దట్ రిప్రజెంట్ సంథింగ్ ఎల్స్. దే అలో us టు నావిగేట్ ది కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్స్ అండ్ రిలేషన్షిప్స్. సింబల్స్ వల్లే మనకి ఈ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్స్ అండ్ రిలేషన్షిప్స్ మనం నావిగేట్ చేయగలుగుతాము. వీ కెన్ నావిగేట్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆంట్, అంకుల్ లాంటివి తీసుకోండి. దీస్ టర్మ్స్ ఆర్ సింబల్స్ దట్ డిఫైన్ స్పెసిఫిక్ రిలేషన్షిప్స్ విత్ ఇన్ ఎ ఫ్యామిలీ స్ట్రక్చర్. If you think of someone as your aunt, you might treat them with a particular kind of respect, rely on them for guidance, or feel a certain affection towards them. If the same person were instead thought of as a friend or acquaintance, your behavior might be quite different. ఒక అమ్మాయి సిస్టర్ అనుకో అలా ఉంటావు, మరదలు అనుకో ఇంకోలా ఉంటావు. మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. సిస్టర్ అయితే ఒక రకమైన ఎఫెక్షన్ ఉంటుంది, మరదలు అయితే ఒక రకమైన ఎఫెక్షన్ ఉంటుంది. సో నీ బిహేవియర్ మారిపోతుంది. The term symbol aunt carries with it certain expectations and norms that guide you how to interact with that person. So ఆ సింబల్స్ అనేవి లేకపోతే relationships would lack the structure that helps us understand how to behave towards others.
అమ్మ, నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ, అమ్మమ్మ, తాత, ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేసుకునే సింబల్స్. యూజింగ్ దట్ వీఆర్ క్రియేటింగ్ మీనింగ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. వాటి బట్టి ఒక పెద్దలు గౌరవించాలి, పిల్లలు ఆశీర్వదించాలి, గైడ్ చేయాలి, కాంటెంపరీస్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఇలా తెలుస్తుంటుంది. అండ్ దెన్ మీనింగ్ఫుల్ సింబల్స్. ఈ కాన్సెప్ట్ జార్జ్ హెచ్ మేడ్ ఇచ్చారు. మీనింగ్ఫుల్ సింబల్స్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ such as sounds, objects, gestures, words that represent something beyond themselves and are essential for social interaction. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది. ఈ రెడ్, సో మీరు రోడ్డు మీద వెళ్తుంటే రెడ్ సిగ్నల్ పడింది. ఈ రెడ్ సిగ్నల్ పడినప్పుడు మీరు ఏదో ఎర్ర రంగు ముద్దగా ఉందరా అనుకున్నారనుకోండి, మీరు ఆగరు. ఎర్ర రంగు కనిపిస్తోంది అనుకుంటే మీరు ఆగరు. ఎర్ర రంగు అనే దానికి మీకు ఒక మీనింగ్ అటాచ్ చేశారు. దెన్ ఇట్ బికమ్స్ ఏ మీనింగ్ఫుల్ సింబల్ దట్ రిప్రజెంట్ సంథింగ్ బియాండ్ దెమ్సెల్స్. బియాండ్ దెమ్సెల్స్ అంటే రెడ్ సిగ్నల్ isn't just red. It's not that the color is red. It means that you should stop. It represents that రెడ్ అంటే ఆగండి అని అర్థం. ఆ రిప్రజెంటేషన్ ఉంది. ఓకేనా? అది మీనింగ్ఫుల్ సింబల్ అంటే మీనింగ్. ఇవి సోషల్ ఇంటరాక్షన్కి ఎసెన్షియల్. దీస్ సింబల్స్ అలౌ పీపుల్ టు కమ్యూనికేట్, షేర్ ఐడియాస్ అండ్ బిల్డ్ సోషల్ రియాలిటీ. అలాగే తాలిబొట్టు. తాలిబొట్టు అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ గోల్డ్. It means it has a meaning beyond being a gold item. That person is married and artham. Language is one of the most important examples of meaningful symbols because it enables complex communication. Language, మనం మాట్లాడే భాష, అది కూడా ఒక మీనింగ్ఫుల్ సింబలే కదా. భాష కూడా మీనింగ్ఫుల్ సింబలే. దాన్ని బట్టి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, మనం ఏదైతే వ్యక్తీకరించాలనుకుంటున్నామో లాంగ్వేజ్ ద్వారా సులువుగా వ్యక్తీకరిస్తున్నాం. లాంగ్వేజ్ లేని వాళ్ళు సింబల్స్ ద్వారా, మోగవాళ్ళు అనుకోండి, సింబల్స్ ద్వారా వాళ్ళు చెప్పాలనుకుని చెప్పడానికి ట్రై చేస్తారు. A stop sign is a meaningful symbol in traffic systems. It's just a red octagonal piece of metal, but it holds significant meaning. It tells drivers to stop their vehicles. This meaning is universally understood within a strict culture, allowing for coordinated behavior on the road. Without such symbols, driving would be chaotic. అంతే కదా. అలాంటి సింబల్స్ లేవనుకోండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆగడానికి ఒకటి, వెళ్ళమనడానికి ఒకటి, రెడీ అవ్వడానికి ఒకటి, సింబల్స్ అనేవి లేవనుకోండి, డ్రైవింగ్ chaotic అయిపోతుంది. as there would be no shared understanding of how to behave at intersections. ఇంటర్సెక్షన్స్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలో మనకు తెలియదు. Because we created such symbols, we were able to navigate such complexity. సో మీనింగ్ఫుల్ సింబల్ అంటే ఏంటి? యూ క్రియేట్ సింబల్, అటాచ్ మీనింగ్. రెడ్ అని పెట్టావు, దానికి మీనింగ్ అటాచ్ చేసావు, అండ్ ఎవ్రీ వన్ ఇన్ దట్ సొసైటీ ఫాలోస్ దట్. ఆ మీనింగ్ ఫాలో అవుతాం. ఇది అర్థమైంది కదమ్మా. మీనింగ్ఫుల్ సింబల్ అంటే ఏ సింబల్ దట్ హ్యాస్ మీనింగ్ బియాండ్ దెమ్సెల్స్, బియాండ్ ఇట్ సెల్ఫ్. రెడ్ అంటే రెడ్ ఒక మెటల్ బాడీ అని కాదు, బియాండ్ దట్. తాలిబొట్టు అంటే ఇట్స్ నాట్ జస్ట్ పీస్ ఆఫ్ గోల్డ్, ఇట్ హ్యాస్ మీనింగ్ బియాండ్ దట్. అది దెన్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. రైట్ రైట్. డెఫినేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్ చూడండి. ది కాన్సెప్ట్ ఆఫ్ డెఫినిషన్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఇట్స్ మోర్ లైక్ ఫినామినాలజీ, దానిలా వస్తుంది. కమ్స్ ఫ్రమ్ W.I. థామస్, who proposed that if people define situations as real, they are real in their consequences. This means that the way individuals perceive and interpret a situation directly influences their actions and the outcomes of that situation. Social reality is therefore constructed through this process of interpretation and interaction. ఇక్కడ ఈయన థామస్ ఏమంటున్నారంటే, the way individuals perceive and interpret a situation, ఇండివిజువల్ ఒక సిచ్యువేషన్ని పర్సీవ్ చేసే విధానం, ఇంటర్ప్రిట్ చేసే విధానం అనేది వాళ్ళ యాక్షన్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుందమ్మా, ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ని నువ్వు ఫార్మల్ మీటింగ్ అనుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? సూటు బూటు షూస్ వేసుకొని వెళ్తావు. ఆ మీటింగ్ నువ్వు ఇన్ఫార్మల్ అనుకున్నావు అనుకో, జీన్సు టీషర్టు
స్పోర్ట్స్ షూస్ వేసుకొని వెళ్తావు. అంటే ఆ మీటింగ్ని నువ్వు ఏమనుకుంటున్నావు, హౌ యూ డిఫైన్ దట్ మీటింగ్, దాన్ని బట్టి నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినిషన్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. హౌ యూ డిఫైన్ ఎ సిచ్యువేషన్ డిఫైన్స్ హౌ యూ రియాక్ట్ టు ఇట్. నువ్వు దాన్ని చూసే విధానాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. దాన్ని నువ్వు ఎలా డిఫైన్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే నీ ప్రవర్తన అనేది ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇమాజిన్ ఏ క్లాస్ రూమ్ వేర్ స్టూడెంట్స్ డిఫైన్ అన్ అప్కమింగ్ ఎగ్జామ్ యాజ్ ఇంపాసిబుల్. ఎగ్జామ్ పెట్టాం, ఇది మా వల్ల కాదు, ఇది ఇంపాసిబుల్, దీన్ని అసలు హ్యాండిల్ చేయడం మన వల్ల కాదు అని మీరు అనుకుంటున్నారు అనుకోండి. దిస్ షేర్డ్ డెఫినేషన్ మైట్ లీడ్ టు యాంగ్జైటీ. దీనివల్ల ఏమవుతుంది, యాంగ్జైటీకి దారితీస్తుంది, మోటివేషన్ పోతుంది, పర్ఫార్మెన్స్ ఎందుకు, స్టూడెంట్స్ బిలీవ్ దే ఆర్ డెస్టైన్ టు ఫెయిల్. ఈ ఎగ్జామ్ మన వల్ల కాదు అని ముందే ఫిక్స్ అయిపోతే యాంగ్జైటీ పడి, టెన్షన్ పడి చివరికి గివప్ చేస్తారు, వదిలేస్తారు. అంటే ద వే యూ డిఫైన్ ఎ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు యూపీఎస్సీ ఉన్నారు, యూపీఎస్సీ ఇంపాసిబుల్, యూపీఎస్సీ మా వల్ల కాదు అనుకుంటే మీరు ముందే వదిలేస్తారు, యూ గివ్ ఇట్ అప్. ఇఫ్ యూ డిఫైన్ ద సిచ్యువేషన్ యాజ్ ఇంపాసిబుల్, మీరు డే 1 రోజు వదిలేస్తారు. అలా కాకుండా ఇఫ్ యూ లుక్ ఎట్ యూపీఎస్సీ ఎగ్జామ్ యాజ్ ఛాలెంజింగ్ బట్ డూవబుల్, అది కష్టం కానీ కష్టపడితే సాధించవచ్చు అనుకున్నారు అనుకోండి, దెన్ యూ మేక్ ఎఫర్ట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ అప్రోచ్ ద సిచ్యువేషన్, హౌ యూ డిఫైన్ ద సిచ్యువేషన్. దాన్ని బట్టి కన్స్ట్రక్ట్ అవుతుంది రియాలిటీ. చూడండి, కన్వర్స్లీ ఇఫ్ ద స్టూడెంట్స్ డిఫైన్ ద ఎగ్జామ్ యాజ్ ఛాలెంజింగ్ బట్ డూవబుల్, దే మే స్టడీ హార్డ్, ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ పర్ఫార్మ్ బెటర్. The way they define the situation shapes their behavior and ultimately influences the outcome of the exam. మీరు ముందే ఇది మా వల్ల కాదు, ఇది చాలా టఫ్, ఇది రాదు అని ఫిక్స్ అయితే అది రాదు. అలా కాకుండా మీరు ఇది అవుతుంది, మా వల్ల అవుతుంది, మేము కొంచెం కష్టపడతాం, మేము డూబుల్గా అనుకుంటామంటే అవుతుంది. ఇస్ దట్ క్లియర్? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ డిఫైన్ ఏ సిచ్యువేషన్. సిచ్యువేషన్ మీరు డిఫైన్ చేసే దాన్ని బట్టి మీ యాక్షన్ అనేది ఉంటుంది. మీరు సిచ్యువేషన్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే పనులు అవుతాయి, లేకపోతే అవ్వవు. ఇది మా వల్ల కాదు అనుకుంటే కాదు, అవుతుంది అనుకుంటే నువ్వు ప్రయత్నం చేస్తావు పాజిటివ్గా. దట్స్ వాట్ దిస్ పార్ట్ ఈస్ టెల్లింగ్ అస్. ఓకే, సో రిమైనింగ్ పోర్షన్ నేను రేపు కవర్ చేస్తాను. ఇంకొక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ద లుకింగ్ గ్లాస్ సెల్ఫ్, డ్రమటర్జికల్ అనాలిసిస్ అండ్ లేబులింగ్ అప్రోచ్. ఇవి కొంచెం అలా ఫాస్ట్గా చెప్పేసేవి కాదు. ఐ వాంట్ టు స్పెండ్ ఎనఫ్ టైమ్ ఆన్ దెమ్. ఓకే, స్పెండ్ చేసి మనం చేద్దాము. అండ్ తర్వాత క్రిటిసిజం ఆఫ్ సింబాలిక్ ఇంటరాక్షనిజం. సో దిస్ ఇస్ వాట్ వీ విల్ కవర్ ఇన్ టుమారోస్ క్లాస్. అండ్ ఇఫ్ టైమ్ పర్మిట్స్ వీ విల్ ఆల్సో లుక్ ఎట్ ద ఫైనల్ థియరీ, ఎథ్నో మెథడాలజీ కూడా రేపు చూసేద్దాం. దాంతో మనకి ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. సోషియాలజీ ఆఫ్ సైన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇమీడియట్లీ ఐ విల్ స్టార్ట్ థింకర్స్. రీసెర్చ్ మెథడాలజీస్ లాస్ట్లో చెప్తాను, చాలా ఈజీ అది. థింకర్స్లోకి వెళ్ళి మనం అందరూ మేజర్ థింకర్స్ గురించి డీప్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ తర్వాత మిగిలిన చాప్టర్స్ అన్ని మనకి కేక్ వాక్ అయిపోతాయి. మిగిలిన చాప్టర్స్ అన్ని రిపిటేషన్స్ ఇంకా. అది సో డోంట్ మిస్ థింకర్స్ పోర్షన్. ఫ్రెష్గా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఇర్రెగ్యులర్ అయిన వాళ్ళు కూడా రెగ్యులర్గా వింటే మీకు సాలిడ్ కాన్సెప్చువల్ బేస్ బిల్డ్ అవుతుంది. రైట్, ఇంకొకటి, ఎవరైనా ఆన్సర్ రైటింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పెయిడ్ కోర్స్ స్టార్ట్ అయింది, సోషియాలజీ ఆన్సర్ రైటింగ్ పీవైక్యూ కోర్సు. ఒక అమ్మాయి జాయిన్ అయింది. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను దాని ప్రొసీజర్ ఏంటని, ఇంట్రెస్ట్ ఉంటే. లేదు తర్వాత చూస్తామంటే మీరు చూడచ్చు. అంటే డైలీ ఉంటుంది దాంట్లో, డైలీ మీకు క్వశ్చన్ ఇస్తాను, మీరు రాస్తారు, నేను మోడల్ ఆన్సర్ ఇస్తుంటాను ఆన్ డైలీ బేసిస్ ప్యారలల్గా. ఇంట్రెస్ట్ ఉంటే యూ లెట్ మీ నో. ఎనీ డౌట్స్? ఫీ ఎంత సార్ దానికి? దానికి 100 క్వశ్చన్స్కి 6000 అమ్మ. అంటే దీంతో పాటు ప్రొవైడ్ 6 చేయరా months సార్? వ్యాలిడిటీ. దీంతో పాటు ఎలా చేస్తాం, పేపర్ కరెక్షన్లు అన్నీ చేయాలి కదా. అది పెయిడ్లోనే ఉంటాయి ఆన్సర్ రైటింగ్ ఎప్పుడని. అప్పుడప్పుడు ఒకటి అలా ఇక్కడ చెప్తాను, కానీ దాంట్లో ఏమవుతుందంటే నీకు 100 క్వశ్చన్స్ అంటే నీకు ఆల్మోస్ట్ అన్ని పీవైక్యూస్ కవర్ అయిపోతాయి కదా, చాలా పీవైక్యూస్ కవర్ అయిపోతాయి. మళ్ళీటికి నేను మోడల్ ఆన్సర్ ఇస్తాను, నీ పేపర్ ఎవాల్యుయేట్ చేస్తాను. ఇక్కడ కూడా మీకు అప్పుడప్పుడు ఇస్తాను, అది ఏంటంటే జస్ట్ టు ఎంకరేజ్ యూ, ఇలా ఉంటుందని చెప్పడానికి. దాంట్లో విత్ కమిట్మెంట్ వెళ్తాయి, ఈచ్ పర్సన్స్ పేపర్ కరెక్ట్ చేసి వెళ్ళడం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎక్స్టెండ్ చేయాలంటే ఇంకో 100 క్వశ్చన్స్ మీరు రాయాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.
6 months వ్యాలిడిటీ ఉంటుంది. 6 monthsలో మీరు 100 క్వశ్చన్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే ఐడియల్గా సార్. ఏంటంటే ఇప్పుడు ఒక చాప్టర్ అయిపోయింది అనుకోండి, ఆ చాప్టర్ ఇప్పుడు 2 చాప్టర్స్ అయిపోతాయి, రేపటితో ఇది అయిపోతుంది. 2 చాప్టర్స్ అయిపోతే ఈ 2 చాప్టర్స్లో వచ్చిన పీవైక్యూస్ నువ్వు ఆల్రెడీ మీకు నేను పీడిఎఫ్ కూడా ఇస్తాను కాబట్టి క్వశ్చన్స్ ఇస్తుంటాను, మీరు ట్రై చేస్తారు. కొన్నిసార్లు పీడిఎఫ్లో ఉన్నది మనకి సరిపోదు, ఎడిషనల్గా మీరు ఎగ్జాంపుల్స్ అవి ఇచ్చి రాయాల్సి ఉంటుంది. మీరు రాయలేకపోయినా నేను మోడల్ ఆన్సర్లో అవన్నీ వస్తాయి, కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి, అలా యాడ్ అవుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పండి, నేను మొత్తం పీవైక్యూసే చేస్తాను, జనరల్గా ఇవ్వదలుచుకోలేదు. పీవైక్యూస్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా కంటే కూడా. ఓకే సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. యా.